హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రథసప్తమి. రథసప్తమి అంటే ఎర్లీ మార్నింగే జిల్లడాకులు పెట్టుకొని స్నానం చేయాలి. అలానే చిక్కుడాకులు కోయడానికి వెళ్ళాను. చూడండి, చిక్కుడాకి మా పెరట్లోనే ఉంటే కోసా. చిక్కుడుకాయలు, చిక్కుడాకులు అంటే అందులో నైవేద్యం పెట్టాలి కదా. కోయడానికి కూడా వెళ్ళాము. జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు. మంచిది ఆరోగ్యానికి. అలానే 7 జిల్లెడాకులు పెట్టి ప్లేట్లో గోధుమలు వేసి దాని మీద దీపం వెలిగించాడనమాట. సూర్యభగవాను ముందు నైవేద్యం పెట్టడానికి 7 చిక్కుడాకులు పెట్టి దాంట్లో నైవేద్యం పెట్టాను. తర్వాత మీరు ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి. ఎలా చేసానో చెప్పండి. రథం నేను ఇలా చేశాను. కొంచెం పెద్ద చిక్కుడుకాయలు అయితే రథం బాగా వస్తుంది అన్నమాట. బాగుంది కదా. పరమాన్నం చేశాను అండ్ పులిహోర కూడా. ఫైనల్లీ మా దేవుడు చూసేయండి అలా డెకరేట్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి. బాగుందా? అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రథసప్తమి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సన్ రైజ్, సూర్యుడు వచ్చేస్తున్నాడు.